టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లం నెంబర్ 21. చూడండి, ఒక అమ్మకపుదారు 50 కిలోమీటర్ల దూరం 2.5 గంటల్లో ప్రయాణం చేశాడు. 2 గంటల 30 మినిట్స్. అదే ప్రయాణాన్ని 5.5 గంటలు తక్కువ కాలం చేయడానికి అతడు తన వేగాన్ని ఎన్ని km/h పెంచాలి? ఫస్ట్ అతను ఎంత 50 కిలోమీటర్లు 2 గంటలు పోతున్నాడు. సో ఫస్ట్ దీని యొక్క స్పీడ్ తెలుసుకోవాలి మనం. ఓకే, స్పీడ్ అంటే ఈక్వేషన్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 50, టైం ఎంత 2 గంటల 30 మినిట్స్ అంటే 2.5. 50/2 4 5/2. సో ఇటు పైకి పోతే 5, 5 10 10 20 ఎంత 20 km/h వేగం. ఫస్ట్ అతను ఈ 50 కిలోమీటర్ 20 km/h వేగంతో పోతున్నాడు. ఇప్పుడు తన ప్రయాణాన్ని అతను 5.5 గంటలు తక్కువ కాలం చేయడానికి అతను తన వేగాన్ని ఎంత పెంచాలి అంటున్నాడు. 5.5 గంటలు తక్కువ కాలం. ఫస్ట్ ఎంత పోతున్నారు 2 గంటల 30 మినిట్స్ అంటే 2.5 అవర్లో పోతున్నాడు ఫస్ట్. ఇప్పుడు అదే ప్రయాణాన్ని 5.5 గంటల తక్కువ కాలం అంటున్నాడు. సో ఆ 2.5లో నుంచి 5/6 తీసేయాలి. 5/6 2 4 5/2 5/6 కసాగు. ఎల్సిఎం వచ్చేసి 6 15 5 10/6 క్యాన్సిలేషన్ చేయండి. 5/3. టైం ఎంత వచ్చింది ఇప్పుడు 5/3 వచ్చింది. మొన్న ఏమన్నాడు అతను, చూడండి, 5/6 గంటలు తక్కువ కాలం చేయడానికి అతడు తన వేగాన్ని ఎన్ని కిలోమీటర్లు పెంచాలి? ఇప్పుడు ఈ 20 km/h వేగానికి అతను ఎన్ని కిలోమీటర్లు పెంచితే 5.5 గంటలు తక్కువ కాలంలో పోగలడు అంటున్నాడు. సో ఆల్రెడీ మనకు ఏం కనుక్కోమన్నాడు, ఇప్పుడు లాస్ట్లో స్పీడ్ కనుక్కున్నాడు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ 50. టైం ఎంత ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసాం కదా, 5.5 గంటలు తక్కువ కాలం ఉన్నాడు కనుక 2.5లో నుంచి 5/6 తీసేస్తే 5/3. 5/3 ఈ 3 పైకి పోతే 50 × 3 5. క్యాన్సిలేషన్ చేస్తే 5 10 13 30. సో ఫస్ట్ ఎంత అతను 20 km/hతో పోతున్నాడు. ఇప్పుడు లాస్ట్లో అతను ఇప్పుడు ఎంత స్పీడ్ పెంచిన తర్వాత స్పీడ్ పెంచుకొని ఇప్పుడు 30 km/hతో పోతున్నాడు. 30 km/h పోతున్నాడు. సో ఫస్ట్ 20 km/h పోతున్నాడు. ఇప్పుడు 5.5 గంటలు తక్కువ కాలం పట్టిన వాళ్ళు అతను ఎంత స్పీడ్ పోతున్నాడు 30 km. 5.5 గంటలు తక్కువ కాలంలో పోవడానికి అతడు 30 km/h పెంచుతున్నాడు. ఈ 20కి 10కి ఇప్పుడు ఎంత పెరిగింది, డిస్టెన్స్ 10 పెరిగింది. సో 10 km/h ఇదే ఆన్సర్. ఎంత వేగం పెరిగింది అంటున్నాడు అతను. ఎంత వేగాన్ని ఎన్ని km/h పెంచాడు అంటున్నాడు. 10 km/h వేగాన్ని అతను పెంచాడు. ఓకే, సాల్వ్.